హాయ్ అండి. లక్ష్మీ దుర్గా ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ మనం పేపర్ ఫ్లవర్స్ చేద్దామండి. దీనికోసం కన్‌స్ట్రక్షన్ పేపర్ A4 సైజ్ పేపర్ తీసుకున్నానండి. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పేపర్ ఫ్లవర్స్ చేయొచ్చండి. ఇదొక టైప్. పిల్లలతో సమ్మర్‌లో ట్రై చేయండి. ఒక యాక్టివిటీ లాగా వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది. నేను ఇలాగా క్రాస్‌గా ఫోల్డ్ చేశానండి. ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా పీస్‌ని తీసేసానండి. మనకి ఒక ఎగ్జాక్ట్ స్క్వేర్ షేప్‌లో పేపర్ కావాల్సొస్తదండి ఫ్లవర్ చేయడానికని. ఒకవైపు ఫోల్డ్ చేశాను కదండీ! రెండో వైపు కూడా ఫోల్డ్ చేసి అలాగా ప్రెస్ చేశానండి. సో దట్ అలాగా లైన్స్ ఆ షేప్ అలా ఉండేలాగా. మీరు ఓపెన్ చేస్తే 4 వైపులా ఇలా లైన్స్ ఉంటాయండి. దాన్ని మధ్యలోకి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకుంటే మీకు ఒక ట్రయాంగిల్ షేప్‌లో వస్తుందండి. దాని మధ్యలో వైపు కూడా ఒకసారి తిప్పి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి ట్రయాంగిల్ షేప్‌లో ఒత్తుకోవాలండి. అలా చేస్తే మీకు షేప్ రిటైన్ అవుతుంది. ఆ లైన్స్ అలా ఉంటాయన్నమాట. మనకి ఫ్లవర్ చేయడానికి వీలుగా ఉంటుంది. చూసారా 4 వైపులా అలా వస్తుంది ఫోల్డ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఒక వైపు నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. అలాగే రెండో వైపు కూడా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు తిరిగేసి సేమ్ ప్రాసెస్‌లో ఒక వైపుకి రెండో వైపుకి కూడా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది కూడా ఒక చిన్న స్క్వేర్ షేప్ లాగా అవుతుందండి. ప్రతి స్టెప్‌లో మీరు నొక్కుకోవడం మాత్రం చేయాలండి పేపర్‌ని. సో దట్ మీకు ఆ షేపు రిటైన్ అవుతుంది. ఒకవైపు ఫోల్డ్ చేశాం కదండీ! ఇప్పుడు మధ్యలో వైపుకి ఓపెన్ చేసుకొని ఒక వైపుకి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలండి. రెండో వైపును కూడా ఫోల్డ్ చేస్తూ అది ఫస్ట్ దాంట్లోకి ఇంటర్లాక్ అయ్యేలాగా మనం లాక్ చేసుకోవాలండి. లాక్ చేస్తే మనకి ఫ్లవర్ పెటల్స్ హోల్డ్ అవుతాయండి మనం చేసినప్పుడు. ప్రెస్ చేసుకొని షేప్ రిటైన్ అయ్యేలా చూసుకోవాలండి. రెండో వైపు కూడా మనం ఇలాగే చేసుకోవాలండి. ఫస్ట్‌ది ఫోల్డ్ చేసి సెకండ్‌ది ఇంటర్లాక్ అయ్యేలాగా చేసి చేత్తోటి ఒత్తుకోవాలండి. ఆ షేప్ రిటైన్ అవ్వడం కోసమని. ఇప్పుడు మనం చూస్తే 2 చేతులతోటి మనకి ఇలా పట్టుకోవడానికి వీలుగా ఇలా వస్తుందండి. 2 చేతులతో పట్టుకొని మధ్యలో అక్కడ హోల్ లాగా ఉంది కదా! అక్కడ అది బెలూన్ లాగా బ్లో చేయండి. చేస్తే మీకు ఒక ఫ్లవర్ బడ్ లాగా వస్తుందన్నమాట. ఆ ఫ్లవర్ బడ్ని మనం పెటల్స్ కొద్ది కొద్దిగా విచ్చుకునేలాగా ఓపెన్ చేయాలండి. దానికి ఏంటంటే మరీ మరీ చివరి దాకా కాకుండా మధ్యలో వరకు మాత్రమే పెటల్స్ ఓపెన్ చేయాలండి. మరి కింద వరకు పెటల్స్ ఓపెన్ చేస్తే ఇంటర్లాకింగ్ వచ్చేస్తుందన్నమాట దానివల్ల. సో మధ్యలో వరకే మనం పెటల్స్ ఓపెన్ చేయాలి. కింద మనకి పట్టుకోవడానికి స్టెమ్ లాగా కావాలి కాబట్టి మనం ఒక స్టెమ్ లాగా తయారు చేద్దామండి. మీరు ఇందాకడ ఎక్స్ట్రా పీస్ అని కట్ చేసి పెట్టాను కదండీ! అలాగైనా వాడొచ్చు. లేకపోతే మీకు గ్రీన్ కలర్ కావాలి, నాలాగా గ్రీన్ కలర్ వాడాలనుకుంటే గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని ఇలాగా చిన్న పీస్ని కట్ చేసుకోండి. కట్ చేసుకొని దాన్ని రోల్ చేసుకోవాలండి. నిదానంగా ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి చివర్లో దాకా మనం రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకుంటే ఒక వైపున మీకు ఓపెన్ ఎండెడ్ లాగా ఉంటుందండి. గ్లూ అట్లా ఏమీ అవసరం లేదండి దీనికి. మనం ఏంటంటే సన్నగా చేసుకొని ఫ్లవర్ అక్కడ హోల్లోకి స్టెమ్ లాగా పెడతాం కాబట్టి పేపర్ అది ఓపెన్ అవ్వదన్నమాట. సో అది మనకి దానివల్ల గ్లూ కానీ ఏమీ అవసరం ఉండదు. సో తీసుకొని ఇలాగ స్టెమ్ లాగా ఇన్సర్ట్ చేయాలండి ఫ్లవర్కి. చేస్తే మీకు ఒక ప్రతి పేపర్ ఫ్లవరు రెడీ అవుతుందండి. మీరు కూడా మీ పిల్లలతో సమ్మర్ ప్రాజెక్ట్ లాగా కానీ ఒక ఫన్ యాక్టివిటీ లాగా కానీ ట్రై చేయండి. ఇది ఒక బొకే లాగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ వెరీ గుడ్ డే అండి. థ్యాంక్ యూ.